10th అయిపోయింది, ఏం చెయ్యాలి? ఇంటర్ అయిపోయింది, ఏం చెయ్యాలి? పెళ్లి చేసుకోవాలా, చదువుకోవాలా? ఎంత చదువుకున్నా మళ్ళీ వచ్చి అంట్లు తోమాల్సిందే కాబట్టి డైరెక్ట్ అంట్లు తోమడానికి వెళ్ళిపోదామా అని కొందరు అంటారు, అన్నయ్య చదువుకొని ఉన్నాం అనుకో, చదువుకొని ఉంటే పెళ్లి చేసుకుని ఒకవేళ ఏదైనా సెట్ అవ్వలేదనుకో మళ్ళీ వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. ఇట్లా చాలామందికి పెళ్ళా ఉద్యోగమా, పెళ్ళా ఎడ్యుకేషన్నా, ఏం చెయ్యాలి? బావని పెళ్లి చేసుకోమని ఇంట్లో తొందర చేస్తున్నారు. సేవ చేయాలని నాకుంది, సేవ భావ ఎవరిని చూస్ చేసుకోవాలని కొంతమంది. ప్రైజ్ ఎలా ఇట్లా బోల్డ్ అని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మీరు ఇల్లు కట్టాలా, పెళ్లి చేయాలా? ఇల్లు కట్టి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుని ఇల్లు కట్టనా? ఇలా చాలా ఉంటాయి కొంతమందికి. ఇల్లు కొందామా, స్థలం కొందామా, మొదటి ఆరాధనకు పోదామా, రెండో ఆరాధనకు పోదామా, ఈ గొడవంతా ఎందుకు? సాయంత్రం ఆరాధనకు పోతే చల్లగా ఉంటుందిగా. ఇదొక కన్ఫ్యూజన్ కొంతమందికి. ప్రేమైన వాళ్ళారా, ఇలా కన్ఫ్యూజన్లన్నీ క్లియర్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని సర్వ సత్యములను తీసుకెళ్తాడు. కుడి ఎడమలు తొలగిపోయే అనుభవమే ఉండదు.